ప్రాజెక్టుల అప్పగింతపై చెరో మాట. ప్రాజెక్టుల్ని కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నాం. ఇరిగేషన్ ఎన్ఈసి మురళీధర్. నీటి వాటాలు తేలే వరకు అప్పగించేది లేదు. కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ. చర్చనీయాంశంగా పరస్పర విరుద్ధ ప్రకటనలు. బోర్డు నియంత్రణలోకి సాగర్ శ్రీశైలం సహా 10 కాంపోనెంట్లు. కేఆర్ఎంబి భేటీలో తెలుగు రాష్ట్రాల అంగీకారం. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకే నీటి విడుదల. సాగర్ వద్దే సిఆర్పిఎఫ్ మోహరించాలని నిర్ణయించింది. ప్రాజెక్టుల అప్పగింతపై ఇప్పుడు చెరో మాట చెప్పిందంటే ఇక్కడ ఏపీ ఒకటి చెప్తే తెలంగాణ ఒకటి చెప్పింది. మొత్తం మీద ఇట్లయితే జరుగుతూ ఉంది. ఇక కాంగ్రెస్ వాళ్ళలో పడొద్దు అని చెప్తున్నాడు కాక సుడ్రిగా. కాంగ్రెస్ వాళ్ళలో పడొద్దట. ఆయన అయితే వలయొచ్చు, గుంజొచ్చు, 38 మందిని తీసుకుపోవచ్చు, వాళ్ళని దంపు చేసుకోవచ్చు. 18 మంది కాంగ్రెస్ వాళ్ళని కలిస్తే గొర్రెలాగా 12 మందిని తీసుకుపోయింది. అందరు అడిగినే ఉన్నారు వ్యవస్థ. ఇక పనుల కోసం కొందరు రేవంతుడు కలుస్తున్నారు. పనులు చేయకపోగా బదనాం చేస్తారు, జాగ్రత్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరించిన కేసీఆర్ రుణమాఫీపై రైతులను తప్పుదో పట్టిస్తున్నారు. ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉంటుందా ఉండదా అనేది వారి చేతుల్లోనే. ఏడాదిలోపే ప్రజల్లో భ్రమలు తొలగుతాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు. బడ్జెట్ సమావేశాలకు హాజరవుతా అని చెప్పేసి కాక చెప్తా ఉన్నాడు కేసీఆర్. ఇక ఎమ్మెల్యేగా ప్రమాణం. బీఆర్ఎస్ ఎల్పీ బాధ్యతలు. నేడు తెలంగాణ భవన్కు వెళ్లనున్న మాజీ సీఎం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అసెంబ్లీలో గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే ఏమంటుండట, కాంగ్రెస్ వాళ్ళలో పడొద్దు అంటుండు. ఇప్పటి వరకు నేను నేను గతంలో ఇంతకు ముందు అయితే నేనైతే మొత్తం గుంజినా తర్వాత ఇవన్నీ లంగకథలను పడ్డా. కానీ మీరైతే ఓ కుర్రి అంటుండట. కానీ వాళ్ళు ఆగుతారు. వాళ్ళు ఆగే పరిస్థితి లేదు. నువ్వు ఆపినాగరు, ఎవరు ఆపినాగరు, పరిస్థితి అట్లా లేదు. ఆల్రెడీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి సమేతంగా వెళ్ళిపోయే కార్యక్రమాలలో ఉన్నారంట. ఇంకా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా రెడీగా ఉన్నారంటే కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ కూడా పోయే ఛాన్స్ ఉందండి. వస్తారు ఇక వాళ్ళు వేరే